యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 21వ వచనం. వారిని చూసి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ మధ్య దేవుడుంటే ఏ శత్రువుకి భయపడవలసిన పని లేదు అనే మాట చదివాం. దేవుడు మన మధ్య ఉంటే ఏమి జరుగుతుంది? ఆయన ఏం చేస్తాడు? 1, మన అవసరతలు తీర్చబడతాయి. నిర్గమకాండం 17వ అధ్యాయం 6-7 వచనాలు. 2, అద్భుతములు చేయబడతాయి. నిర్గమకాండం 34, 9, 10 వచనాలు. 3, విజయం కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 1:42 వచనం. దేవుడు మన మధ్య ఉంటే విజయం కలుగుతుంది. దేవుడు మన మధ్య లేకపోతే అపజయం, ఓటమి కలుగుతుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 42వ వచనం, 43వ వచనం కూడా. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 2-10 వచనాలు. ఇవి చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, దేవుడు మన మధ్య ఉంటే మన అవసరతలు తీర్చబడతాయి. దేవుడు మన మధ్య ఉంటే అద్భుతములు చేయబడతాయి. దేవుడు మన మధ్య ఉంటే విజయం కలుగుతుంది. దేవుడు మన మధ్య లేకపోతే అపజయము, ఓటమి కలుగుతుంది.